సంస్కరణల అమలుతో ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను గాడిలో పెట్టి సక్రమంగా నిర్వహించినప్పుడు, సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మించిన స్థాయిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఫలాలను ప్రజలకు వివరించేందుకు అక్టోబర్ 19 వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ప్రచార కార్యక్రమాల్లో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రచారంలో భాగంగా 60,000 సమావేశాలు నిర్వహించి 1,60,00,000 కుటుంబాలను కలవాలి. జీఎస్టీ 2.0 ప్రయోజనాలను వివరించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది. ఏ సంస్కరణలు వచ్చినా వాటిని వినియోగించుకోవాలి. జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యాయం. గతంలో 4 స్లాబులుంటే ఇప్పుడు 5, 18 స్లాబులకు కుదించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలి. జీఎస్టీ ఉత్సవంలో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దాం. పారిశ్రామిక, ఆటోమొబైల్, ఫార్మా వంటి రంగాలపై జీఎస్టీ సంస్కరణల ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. ఆ రంగాల అభివృద్ధికి జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. ద్విచక్ర వాహనాలు, ఏసీలు, కార్లు వంటి వాటిపై జీఎస్టీ బాగా తగ్గింది. మంచి చేసినప్పుడు ప్రజలకు పదే పదే చెప్పినప్పుడే ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనాలు వివరించగలిగినప్పుడే పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. తద్వారా మన రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రధాని తీసుకున్న జీఎస్టీ 2.0 నిర్ణయంపై ధన్యవాద తీర్మానం చేశాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కార్యక్రమం ఏడాదిలో ప్రజలకు ఏం చేశామో వివరించాం. అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టాలి. యోగా డేని మించి జీఎస్టీ ఉత్సవం సక్సెస్ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సంస్కరణలు, వ్యవస్థల సమర్థ నిర్వహణ వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో, ప్రజలకు ఎంతటి మేలు జరుగుతుందో అనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణలో జీఎస్టీ పన్నుల కుదింపు, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు అంశాలే. జీఎస్టీ సంస్కరణల వల్ల పన్ను స్లాబ్ల కుదింపు ఆచరణలోకి వచ్చింది. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టడం వల్ల 1,000 కోట్ల రూపాయలు ఆదా అయింది. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టింది. దీంతో విద్యుత్ ఛార్జీల కొనుగోలు భారం ప్రజలపై పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. ఓ ప్రణాళిక ప్రకారం విద్యుత్ కొనుగోలును చేపట్టాం. రాష్ట్ర విద్యుత్ అవసరాలను, డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే సమీక్షించుకుని తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో మాట్లాడుకుని స్వాపింగ్ విధానాన్ని అవలంబించాం. ప్రణాళికాబద్ధంగా విద్యుత్ కొనుగోలు చేపట్టాం. దీంతో ఈ విధానం ద్వారా దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ తెచ్చాం. గతంలో ఎప్పుడు చూసినా ట్రూ అప్ ప్రతిపాదనలు ఉండేవి, కానీ తొలిసారి ట్రూ డౌన్ వచ్చేలా చేశాం. ఇలా ఆదా చేసిన డబ్బుతో ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాం. సమర్థతకు, అనుభవానికి వచ్చిన ఫలితం ఇది. దీనివల్ల ప్రజలపై 1,000 కోట్ల రూపాయల భారం తగ్గింది. ప్రభుత్వ డబ్బులే కదా, ఖర్చు అయిపోతే మనకేంలే అని అనుకోలేదు. ప్రతి రూపాయిని బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తున్నాం. అందుకే వ్యవస్థలను సరిగ్గా నిర్వహించాలని, సంస్కరణలను స్వాగతించాలని చెబుతున్నా. జీఎస్టీ సంస్కరణల ద్వారా ధరలు ఏ విధంగా తగ్గాయి, విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజలపై 1,000 కోట్ల భారాన్ని తగ్గించగలిగాం. ఇలాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 పథకాలు హిట్ అయ్యాయి. ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వారి కళలో ఆనందం చూసి సంతోషించా. 15 నెలల కాలంలో 4,71,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2 వంటి పథకాలు సక్సెస్ చేశాం. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల కడుపులు నింపుతున్నాం. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇవ్వలేని పెన్షన్లు ఏపీలోనే ఇస్తున్నాం. హంద్రీనేవా పూర్తి చేసి కుప్పంకు నీళ్లు ఇచ్చాం. పోలవరం పూర్తి చేస్తున్నాం. ఇతర సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. ఏటా 6,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. ఒక రోజు సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే కరువు అనేది లేకుండా చేయొచ్చు. రోజుకు 150 టీఎంసీ చొప్పున నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు వివరించాలి. ఇదే కాకుండా అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ప్రతి లబ్ధిదారునికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ప్రజలకు మేలు చేసేలా చాలా పథకాలు అందిస్తున్నాం. నిత్యం పేదల గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించాలి. నేతలు మొదలుకొని కార్యకర్తల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. మంచి చెడు విడమర్చి చెప్పగలగాలి. వారి కష్ట నష్టాల్లో నేతలు భాగం కాగలిగితే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కూడా మనల్ని గుర్తుంచుకుంటారు. ఏ ఎన్నిక వచ్చినా, ఏ స్థాయి ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలతో గెలుపు అన్నట్టుగా ఉండాలి. ఎన్నికల సమయంలోనే వెళ్తే ప్రజలు మెచ్చరు. మనం ఏ పని చేసినా ప్రజామోదం ఉందా లేదా అనేది చూసుకోవాలి.
కార్యకర్తలు నేతలు ప్రజలతో మంచిగా ఉంటే పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు మీద అనునిత్యం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అదేవిధంగా నేతల పనితీరు మీద ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాం. మంచి చేస్తే మరింత ప్రోత్సహిస్తా. పార్టీ ప్రజల కోసం పనిచేసేవారే నాకు దగ్గర అవుతారు. మాటలు చెప్పి కాలక్షేపం చేసేవారికి నా దగ్గర స్థానం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. తప్పుడు పోస్టులు పెడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపుతున్నారు. వాళ్ళు పెట్టే ఒక్క పోస్టుకు ఆధారం ఉండదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. మండలిలో మాత్రం రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం చేసే మంచి పనినే కాదు, వైసీపీ చేసే దుష్ప్రచారాలను, డ్రామాలను కూడా ప్రజలకు వివరించాలి. ఈ బాధ్యతను నేతలు, కార్యకర్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.